అక్టోబర్ 4 దేవుని వాగ్దానం. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. కీర్తనలు 78:13. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుని అత్యున్నత కృప మనకు మరొక నూతన దినాన్ని అనుగ్రహించింది. ఈ దినములో ప్రభువుని స్తుతించి ఘనపరిచే సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రభు పాదాల దగ్గర మనం ఎప్పుడు కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. ఆయన మనలను నడిపించేవాడు. అంతే మాత్రమే కాదు, ఎలాంటి సమస్యనున్నా ఆ సమస్యను తప్పించి సమస్యలో నుండి ప్రయాణం చేసి ఆ సమస్య మనకి ఏమాత్రము మన దరి రాకుండా మనల్ని అద్దరికి అతి సులభంగా నడిపించే నావికుడు. ఈరోజు ఇశ్రాయేలు జీవితంలో జరిగిన చిన్న సంఘటన మనకు ఎంతో గొప్ప విశ్వాసాన్ని కలిగింపజేస్తుంది. ఫరో వెనక తరుముతూ ఉండగా ఎదర ఎర్ర సముద్రం ఉంటూ ఉండగా వారు సమస్యను బట్టి ఆ సమస్య తొలగిపోలేదు, కానీ సమస్యలో నుండి ఆ సముద్ర మధ్యలో నుండి ఆరిన నేలను వారు నడిచి అద్దరికి చేరారు. ప్రియులారా, దీని ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి సమస్య, ఆ సమస్యను తీసివేయమని ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. సమస్యను ఎదురాడి సమస్యలో విజయాన్ని పొందుకోవాలని ప్రార్థన చేయాలి. దావీదు చూడండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అంటే గాఢాంధకారపు లోయ తీసేయమని ప్రార్థన చేయలేదు, కానీ ఆ లోయలోకి వెళ్ళినప్పటికీ నాకు ఏమాత్రము భయం ఉండదు అని చెప్తూ ఉన్నాడు. నీకు వచ్చే సమస్యను బట్టి ఆ సమస్యను తీసేయమని ప్రార్థన చేయకు. సమస్యను ఎదిరించి జయించడానికి శక్తినిమ్మని దేవునికి ప్రార్థన చేయి. అటువంటి శక్తి సామర్థ్యాలు దేవునికి అనుగ్రహిస్తాడు. అకోరు లోయ లాంటి సమస్యలు, గడాంధకారపు లోయ లాంటి సమస్యలు, ఎర్ర సముద్రం వంటి సమస్యలు, ఎంత పెద్ద సమస్య అయినా ప్రభు వాటిని జయించే శక్తి దావీదుకి ఇచ్చాడు, నీకు ఇస్తాడు. అయితే ప్రభు దగ్గర ప్రార్థన చేయి. ప్రభు నీకు అనుగ్రహించి నిన్ను సురక్షిత ప్రాంతానికి నడిపించును కాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, వారికున్న ఎలాంటి సమస్యనైనా చీల్చి వారు సురక్షితంగా అవతలకు వెళ్ళడానికి నీ శక్తిని బిడలకు దయచేయండి. సమస్యలను ఎదుర్కొనే ఆత్మీయ ధైర్యాన్ని బిడలకు దయచేయండి. సమస్యలతో పోరాడి జయం పొందుకునే శక్తి సామర్థ్యాలను కుమారుడికి కుమార్తెకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు పనులు అన్నిటిలో బిడలకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.